నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం సైదాబాద్లో ఆయన చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన సూరారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ నేతలు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మూసీలో కొనసాగిన కూల్చివేతల పర్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి బీజేపీఎం డిమాండ్ మల్కాజ్గిరిలో అర్ధనగ్న ప్రదర్శన మల్లయ్యకుంట తండాలో ఘనంగా బొడ్రాయి పండుగ పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు ఇక డీటెయిల్ చూస్తే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి ప్రమాణ నేపథ్యంలో సూరారంలో భారీ ర్యాలీ జరిగింది. పీసీసీ కార్యదర్శి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉషోదయ టవర్స్ వద్ద ఇందిరాగాంధీ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ భవన్ దిశగా తరలిపోయారు. కార్యక్రమంలో అచ్చమ్మ, నారాయణమ్మ, అనిత, శైలజ, సైదా బేగం, రాణి, దుర్గా, రెహమతుల్లా పాల్గొన్నారు. లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులైన రేవంత్ అన్న గారి ప్రమాణ స్వీకారానికి బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో గాంధీ భవన్కి మహిళలము పెద్ద ఎత్తున వెళ్ళి స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మహిళల తరఫున ఈరోజు మరి ర్యాలీగా అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ నుంచి ఉషోదయ టవర్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ మరి శ్రీమతి స్వర్గీయ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసుకొని అక్కడి నుంచి మరి గాంధీ భవన్కి బయలుదేరుతాము. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చాలా ఉత్సాహం వచ్చింది. రేవంత్ రెడ్డి అన్నకి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా కార్యకర్తలందరూ కూడా ఎంతో
ఇక పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చెప్పుతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చిత్రపటానికి చెప్పులు దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి 60 రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అడ్డంగా ఓటుకు నోటిఫికేషన్ అడ్డంగా దొరికిన దొంగ ఓటుకు నోటు అడ్డంగా దొరికిన దొంగ ఖబర్దార్ ఎక్కడ తిరిగితే అక్కడ నిన్ను చెప్పులతోని కొట్టి చంపుతారని ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షునిగా ఛార్జ్ తీసుకుంటున్న పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులని రాళ్లతో కొట్టి చంపండి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. నువ్వు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడతామని ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీకు సమాచారాన్ని అందియాలని ఒక కార్యక్రమం చేస్తున్నాము. మేమే కాదు, తెలంగాణ యావత్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ అభిమానులు అందరూ కూడా నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ నిన్ను చెప్పులతోని కొట్టి చంపుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నువ్వు ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసేవాడు కావు, నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, ఒక ఆంధ్ర పార్టీ తొత్తుగా పనిచేసేవాడు. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఈ తెలంగాణలో ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని చెడగొట్టడానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొని ఈరోజు వచ్చి ఇలా సీనియర్ కాంగ్రెస్ నాయకులను మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క చర్యలు ఉన్నాయి. ఇటువంటి చర్యలకు మరి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు సమాధి కడతారని సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు నిజమైన తెలంగాణ వాదివైతే, నువ్వు తెలంగాణ గడ్డ మీద పుట్టినోడవైతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేసి నువ్వు ప్రజల తీర్పును పొందు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మూసీలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కూల్చివేతల పర్వం ఇక మీదట కూడా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, రెవెన్యూ అధికారి సారిక పాల్గొన్నారు. చూడడం అనేది అయింది. దీన్ని కొంతమంది కొన్ని డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సో అందులో భాగంగానే ఇవాళ మేము ఇక్కడ క్లియర్గా కూడా చూడడం అనేది అయింది. దీన్ని డిమార్కెట్ కూడా చేసాం. క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్ అని మొన్న ఈ మధ్యనే నేను ఒక కాంపౌండ్ వాల్ మూసి పక్కన గుల్లగొట్టినప్పుడు కూడా చెప్పడం అనేది జరిగింది, తీస్తామన్నాం. ఇవాళ ప్రభుత్వ స్థలం అని గుర్తించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని చెప్పేసి ఇవాళ ఉదయమే వచ్చేసి 89లో ఉన్న స్ట్రక్చర్స్, ఇంకా బేస్మెంట్, ఇవన్నీ కూడా 2 ఆర్చ్లు ఇవన్నీ కూడా తొలగించడం అనేది జరిగింది. దీంతోపాటు ఇంకా 2 మూసి కానుకొని ఒక కాంపౌండ్ వాళ్ళు, ఒక వైట్ షీట్ అవన్నీ ఉన్నాయని చెప్పి ఇక అమీర్పేటలోని ధనలక్ష్మి సోనాబాయి ఆలయాన్ని కొత్తగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య దాత సోమ సురేష్, ఎండోమెంట్స్ అధికారి విఠలయ్య,
మధుసూదన శర్మ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు ఇప్పిందన్న ఈ ఫోటోలు వస్తాయి కదా ఇప్పిందన్న తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు మల్కాజ్గిరి ప్రాంతంలో ఆ సంస్థ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు 31 నెలల మేర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే చెల్లించాలి. నిరుద్యోగులకు వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే ఉద్యోగాలు వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి. నిరుద్యోగ వృత్తి వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. భారతీయ జనతా యువ మోర్చా భానుప్రకాష్ గారి నాయకత్వం, భానుప్రకాష్ గారి నాయకత్వం భర్తీ చేయాలి. ఇక అన్ని పండుగల్ని ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తలసాని చెప్పారు. మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. మరియు రాజకీయంగా అతీతంగా ఈరోజు మనం ప్రతి ఏడాది కూడా అమ్మవారి జాతరలో నిమగ్నమై వచ్చే భక్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ సహకారం కూడా మేమందరం కూడా అందుకుంటూ దక్కన్ మానవ సేవా సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా శ్రీరాం ప్రభాకర్ నేను ఈరోజు మనం జాతర ఎట్లా జరుపుకోవాలి, ఏ పద్ధతిలో జరుపుకోవాలనే ఉద్దేశం. మన డిప్యూటీ స్పీకర్ గారు సోదరుడు పద్మనాభ గారు
బోనాల ఉత్సవాలు 25, 26 తారీఖులు కాబట్టి అధికారులందరికీ వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారో చేయాలో అవన్నీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం కరోనా వైరస్ వల్ల చేసుకోకపోయినారు. ఈసారి కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ పండుగ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఫస్ట్ అధికారులతో మాట్లాడే ముందు ఇక్కడ స్థానికంగా ఉండే దక్కన్ మానవ సేవా సమితి సభ్యులు కావచ్చు, కానీ మనం పలారం పట్టి మాత్రం వద్దని చెప్పి మాకు చెప్పేసాడు. రాబోయే సంవత్సరం మాత్రం బాగా గ్రాండ్గా ఇస్తున్నాం. అందరు బాగున్నారని పండుగ తీస్తాం. పండుగ నేను ముఖ్యంగా ఈ పండుగకు బోనాలు, ప్రతి ఇంట్లో ఆడపడుతులు బోనాలు, ఆ బోనాలు మంచిగా పెద్ద. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బడంగ్పేటలో కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి గాంధీభవన్ దిశగా సాగిపోయారు. అంతకుముందు 500 మంది యువకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా గొంతుకు పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మా నియోజకవర్గం యొక్క మహేశ్వరం కాన్స్టిట్యున్సీ యొక్క యూత్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి యూత్ చురుకుదనంతో ఇవాళ ప్రజా గొంతుకు పట్టం కట్టినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ రక్షణగా ప్రతి కార్యకర్తకు ధైర్యం ఇస్తూ ఈరోజు ప్రజా గొంతుకు మా అన్న రేవంత్ అన్న గారికి వాళ్ళ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున మేమందరం పేరున తనకి నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మహేశ్వరం నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో గాంధీ భవన్కి తరలి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ స్వాగతం పలుకుతామని మనవి చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మల్లయ్యకుంట తండలో బొడ్రాయి పండుగ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో డోర్నకల్ యువనేత డిఎస్ రవిచంద్ర, సర్పంచ్ పుల్సింగ్, జెడ్పీటీసీ సభ్యులు కమల, రామనాథం తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క కుటుంబం అంతా కూడా ఆయుర్వేద భోగభాగ్యాలు పొందాలని మన సర్పంచ్ గారి వారికి శుభసత్కారాలు సకల కార్య నమస్కారం చేసుకోండి. ఒకసారి ఆగసారి చుట్టూ తిరిగారు, మీరు అందరూ బయటకు వెళ్ళండి. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన పట్టణ ప్రగతిలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ₹1 కోటి నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఆయన కలెక్టర్ ముష్రఫ్ అలీ, అదనపు కలెక్టర్ హేమంత్ ముదోల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
అది కనెక్షన్ దేనే కదా పల్లె ప్రగతికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్డీఓ రాజేశ్వర్ సూచించారు. బోధన్ మండలం ఎరాస్పల్లిలో నిర్వహించిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాలక్ష్మి ఆలయం, వీకర్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సావిత్రి తదితరులు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి, శుభ్రతకు ఎంతోగానో దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్లు గంగారెడ్డి, శరత్, రాజేశ్వర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎరాజ్పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొన్ని సమస్యలు అబ్జర్వ్ చేశాం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే రోడ్స్ ఉన్నాయో రోడ్స్ను రైతులు చెక్కుతూ వచ్చి మొక్కలకు డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ దృష్టికి వచ్చింది. ఇక్కడ ఈ సందర్భంగా నేను రైతులకు ఒకటే చెప్తున్నాను, ఎందుకొరకంటే పచ్చదనము, పరిశుభ్రత మనకి ఎంత హరితహారం ఉంటే మనకి ఎంత ఎక్కువ వర్షాలు వస్తాయి. ఎక్కువ వర్షాలు వస్తే ఫస్ట్ లాభపడేది రైతే, ఎందుకొరకంటే అతను పంటలు ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి ఏదైతే రోడ్ బౌండరీస్ ఉన్నాయో, ఉదాహరణకు మనకు బోధన్ నుంచి ఎరాస్పల్లి రోడ్ అనేది 66 ఫీట్స్ ఉండాలి. అది గవర్నమెంట్ నామ్స్లో డిక్లేర్ చేసినటువంటి రోడ్. కానీ దాన్ని చూస్తే ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా చెక్కేసి ఈ మొక్కలను డ్యామేజ్ చేస్తున్నారు అనేది నాకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతులకు చెప్తున్నాను, మీరు రోడ్డు లేఅప్ ఏరియా అంటాం దాన్ని. ఏదైనా రోడ్డు సెంటర్ నుంచి 50 ఫీట్లు ఉండొచ్చు, లేదా 33 ఫీట్లు ఉండొచ్చు, లేదా మొత్తం రోడే 33 ఫీట్లు ఉండొచ్చు, సెంటర్ నుంచి 16.5 ఫీట్లు ఉండొచ్చు. అది నాన్స్ ప్రకారం ఎంత ఉంటుందో అంత రోడ్డుకు ఉన్నటువంటి మొక్కల్ని ఏ రకంగా కూడా రైతులు జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్. గట్టి మాట వినపడతలేదా? ఇక ఎంఆర్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుక ఇచ్చోడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు దుస్తులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, కృష్ణారెడ్డి, సుభాష్, భూమయ్య, మాదిగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పారిశుద్ధ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పారిశుద్ధ కార్మికుల ఐక్యత. మీరు అందరు కూర్చోండి, కూర్చోండి. పట్టుకో పట్టుకో అలాగే చేస్తారా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ మందకృష్ణ మాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు మరియు జర్నలిస్టులకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలు మందకృష్ణ మాది గారి జన్మదిన వేడుకలు కనుక అదే సందర్భంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి నేటికి 27 సంవత్సరాలు గడిచిపోయినది. ఈ 27 సంవత్సరాలలో అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేసి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఒక ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వారి కోసము, వృద్ధులు, వికలాంగులు, వితంతులు మరియు పెన్షన్ల కోసం, గుండె జబ్బు పిల్లల యొక్క ఉద్యమాన్ని నడిపి ఆరోగ్యశ్రీ పథకం సాధించడంలో ఎంఆర్పిఎస్ క్రియాశీలక పాత్ర పోషించి సాధించి పెట్టినటువంటి ఘనత ఉన్నది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిర్బంధాలు పెట్టి 15వ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో 7వ విడత హరితహారం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, మేయర్ వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇంతకుముందు పెట్టిన చెట్లు కొన్ని పెద్దగా అయినాయి, కొన్ని పోయినాయి. ఉన్న చెట్లు ఎక్కడన్నా జనవాసాలు తిరిగే ప్రాంతాలలో జనాలకు అడ్డొచ్చే కార్యక్రమంలో అవి కట్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా రోడ్ల మీద మురుకు నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేసి వీటిని సాఫ్ చేయడం జరుగుతుందండి. విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, నల్ల కనెక్షన్లు కావచ్చు, నల్ల పైప్ లైన్లు కావచ్చు, ఏవైనా కొన్ని కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి మరియు ఏఈ గారికి, కాలనీ వాసులకు, కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ హరితహారం కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి 7వ విడత హరితహార కార్యక్రమం దీన్ని దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున మా కమిటీ వాళ్ళ దగ్గర చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రగతి 3వ విడత కార్యక్రమం అలాగే 7వ విడత హరితహార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు 15వ వార్డులో హరితహార కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి స్ట్రీట్లో చెట్లు పెట్టాలని చెప్పి, గతంలో ఉన్న చెట్లను అట్లే మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి, కొత్త చెట్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకే గౌరవ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హరితహార కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి. ప్రతి చెట్టుని కాపాడే బాధ్యత కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే ఈ చెట్లు పంపే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం. సైదాబాద్లో ఆయన చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన. సూరారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. మూసీలో కొనసాగిన కూల్చివేతల పర్వం. ఉద్యోగ ఖాళీల భర్తీకి బీజేపీఎం డిమాండ్. మల్కాజ్గిరిలో అర్ధనగ్న ప్రదర్శన. మల్లయ్యకుంట తండాలో ఘనంగా బొడ్రాయి పండుగ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.